హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో గణనాథునికి ఎంతో ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు జిల్లేడుకాయల నైవేద్యాలను ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఉండ్రాళ్ళ తయారీకి ముందుగా చిన్న కప్పుతో శనగపప్పును ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన శనగపప్పు తొందరగా ఉడుకుతుంది. శనగపప్పుని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వరినూకని తీసుకోవాలి. ఒక గ్లాసు వరినూక అనగా ఇది కరెక్ట్గా 1/2 కేజీ. ఇలా శనగపప్పు వరినూక రెడీ చేసుకుని అట్టే పెట్టుకున్న తర్వాత ఒక దళసరి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వరినూకకి 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టి అట్టే పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఒక 75% ఉడికేలా ఉడికించుకోవాలి. మిగతా 25% పిండితో పాటు ఉడుకుతుంది. శనగపప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపప్పుతో పాటు 1 గ్లాసు వరినూకను కూడా దీనిలో వేసుకుని ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు కాసేపు మూత పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి పిండిని కిందకి పైకి కలుపుకోవాలి. ఇలా కదుపుకోకపోతే పిండి తొందరగా పెచ్చు కట్టేస్తుంది. ఇలా ఒకసారి కదుపుకున్న తర్వాత పిండి ఇంకా ఉడకవలసి ఉంటే ప్లేటు పెట్టుకుని దాని మీద కొద్దిగా వాటర్ పోసుకుంటే మెత్తగా మగ్గుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మరలా పైకి కిందకి కలుపుకోవాలి. చూసారుగా, ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉండ్రాళ్ళు చేసుకోవడానికి పిండిని కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని పైకి కిందికి ఒకసారి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కొద్దిగా చేతికి నూనె రాసుకుని ఈ విధంగా ఉండలుగా చుట్టుకోవాలి. చూసారుగా ఉండ్రాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. 1/2 కేజీ వరినూకకి కరెక్ట్గా 9 ఉండ్రాళ్ళు వస్తాయి. అంతేనండి, వినాయకుని నైవేద్యానికి ఎంతో రుచికరమైన ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. రెండవ నైవేద్యం గణనాథునికి ఎంతో ప్రీతిపాత్రమైన జిల్లేడుకాయలు. జిల్లేడుకాయల తయారీకి 2 కప్పుల కొబ్బరి తురుము, 1 కప్పులో 1/2 వంతు తక్కువ బెల్లం రెడీ చేసుకుని అట్టే పెట్టుకోవాలి. జిల్లేడుకాయల్లో స్టఫింగ్గా ముందుగా కొబ్బరి లస్కూరాను రెడీ చేసుకోవాలి. ముందుగా కొబ్బరి తురుమును ఈ విధంగా రెడీ చేసుకుని అట్టే పెట్టుకోవాలి. స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత మనం ముందుగా తీసి అట్టే పెట్టుకున్న కొబ్బరి తురుమును దీనిలో వేసుకుని కలుపుకోవాలి. నాకు 2 కప్పుల కొబ్బరి తురుము వచ్చింది. ఈ కొబ్బరి తురుము కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా దీన్ని ఈ విధంగా మగ్గించుకోవాలి. కొబ్బరికాయ కొద్దిగా ఈ విధంగా వేగిన తర్వాత 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం తురుము 1 కప్పులో 1/4 వంతు కొద్దిగా తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. కాసేపు బెల్లం కరిగేదాకా మూత పెట్టుకుని అట్టే పెట్టుకోవాలి. దీనిలోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా బెల్లం మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకుని అట్టే పెట్టుకుంటే బెల్లం అంతా కరుగుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. బెల్లం అంతా కరిగిన తర్వాత కొబ్బరి లస్కూర ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు జిల్లేడుకాయల తయారీకి అవసరమైన పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లోనే కొద్దిగా ఉప్పు, కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. ఇప్పుడు నీరు మరుగుతున్నప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో వరిపిండిని
కలుపుతూ దీనిలో వేసుకోవాలి. ఈ విధంగా ముద్ద అయిన తర్వాత దీన్ని అంతటిని ఒకసారి చపాతీ పిండిలా ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకుంటే పగిలిపోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ముందుగా ఈ కొబ్బరి లస్కూరాని ఉండలుగా ఈ విధంగా చేసుకుని అట్టే పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండలుగా చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని అట్టే పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఒత్తుకోవాలి. అరటి ఆకుకి కొద్దిగా ఆయిల్ రాసుకుని ఈ విధంగా పిండిని ఒత్తుకోవాలి. ఇలా నూనె రాసుకోవడం వలన పిండి అంటుకోకుండా ఉంటుంది. మనం బాల్స్లా చేసుకున్న ఈ పిండిని ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి అట్టే పెట్టుకున్న ఈ లస్కూరాను దీనిలో పెట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం అన్నింటినీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని రెడీ చేసుకు అట్టే పెట్టుకోవాలి. మొత్తం అన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో ఈ విధంగా అంటే మొత్తం అన్నీ జిల్లేడికాయల షేప్లో ఈ విధంగా వస్తాయి. చిగురులను ఈ విధంగా నొక్కితే మంచి షేప్లో కోన్ లాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని దీనిలో నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రలో ఒక రేకు పెట్టుకుని ఈ రేకు మీద మనం రెడీ చేసుకుని అట్టే పెట్టుకున్న జిల్లేడికాయలన్నింటినీ లైన్గా పెట్టుకుని ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. పావు గంట తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా రెడీ అవుతాయి. అంతేనండి, వినాయక చవితి రోజు గణనాథునికి నైవేద్యంగా సమర్పించడానికి గణనాథునికి ఎంతో ఇష్టమైన జిల్లేడికాయల తయారీ విధానాన్ని చూసారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.